ఈ రోజు మన టాపిక్ ఏమిటంటే స్ప్లాష్ టెట్రా. ఈ చేప తన గుడ్లు నీళ్ళ బయట అయితే పెడుతుంది. ఎందుకంటే ఏ చేప తన గుడ్లను తినకుండా ఉంటాయని. ఆడచేప ఎగ్స్ పెట్టడానికి ముందుగా ఈ జోడి ఒక ఆకునైతే వెతుకుతాయి. తర్వాత మగ చేప తన పెద్ద తోక సాయంతో ఆడచేపను కూడా ఆకు మీదకు తీసుకువెళ్తుంది. అప్పుడు ఆ రెండు చేపలు 2 నుంచి 3 సెకండ్ల వరకు అలా అతుక్కొని ఉంటాయి. ఇంతలోనే ఆడచేప 8 నుంచి 12 గుడ్లను పెడుతుంది. మగ చేప ఆ గుడ్లను ఫెర్టిలైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇలా ఈ ప్రాసెస్ ఎప్పుడు వరకు చేస్తుందంటే 150 నుంచి 200 గుడ్లు అయ్యేంత వరకు. ఆ తర్వాత ఆడచేప వెళ్ళిపోతుంది. కానీ మగ చేప పని అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ చేప ఏమీ తినకుండా కదలకుండా ఈ ఎగ్స్ పై నీళ్లు జల్లుతూ సన్లైట్ నుంచి కాపాడుతుంది. ఆ చేప నీళ్ళ మీద ఎగిరి తన తోకతో గట్టిగా కొట్టి ఆ నీళ్లు ఆకు మీద పడేలా చేస్తుంది. దాని గురి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలా ఎంతసేపు జరుగుతుందంటే దాని పిల్లలు ఎగ్స్ నుంచి బయటకు వచ్చేంత వరకు. 3వ రోజు ఆ పిల్లలు ఎగ్స్ నుంచి బయటకు వచ్చి డైరెక్ట్ గా వాటర్ లో పడిపోతాయి. గుడ్లు పెట్టి ప్రత్యేకమైన పద్ధతి ప్రకృతి సృష్టి. అవునా కాదా కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరింత